మిడిల్ ఈస్ట్ లోని ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ మార్కెట్ను కుదిపేస్తున్నాయి. ఈ ప్రభావం మన దేశంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు సేఫ్ అయిన పెట్టుబడుల వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. సోమవారం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇండియన్ రూపీ విలువ కూడా పడిపోయింది. ఒక అమెరికన్ డాలర్ కు 91 రూపాయలు దాటింది. ఇది దాదాపు నెల రోజుల్లో కనిష్ట స్థాయి. పెరుగుతున్న జియో పొలిటికల్ టెన్షన్, గ్లోబల్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉండడం వల్ల రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ పెరిగింది. ఎంసీఎక్స్ లో ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ ప్రభావంతో బంగారం ధర 3% పెరిగి 1.67 లక్షలకు చేరింది. దీంతో ముందు పరిస్థితి ఏంటి అనే భయం నెలకొంది. మార్చి 2న మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో కూడా ధరలు భారీగా పెరిగాయి. గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 2.98% అంటే 4,837 పెరిగి 1,66,941 వద్ద ట్రేడ్ అవుతుంది. సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ 3.25% అంటే 8,937 పెరిగి 2,83,935 వద్ద ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఔన్స్ బంగారం ధర మళ్ళీ $5,500 వైపు పరుగులు తీస్తోంది. ప్రస్తుతం $5,350 వద్ద ఉంది. ఔన్స్ వెండి ధర $93 వద్ద ట్రేడ్ అవుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో బంగారం, వెండి ధరలు పెరిగితే దేశీయ మార్కెట్లో మాత్రం గోల్డ్, సిల్వర్ రేట్స్ పడిపోయాయి. 24 క్యారెట్ల బంగారం 3,920 తగ్గి 1,73,090 నుంచి 1,69,800కు చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 3,000 తగ్గి 1,55,650 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ బంగారం 2,460 తగ్గి 1,27,350 వద్ద కొనసాగుతుంది. వెండి ధర కూడా భారీగా పడిపోయింది. కిలో వెండి ధర ఇవాళ ఏకంగా 15,000 తగ్గి 3,15,000కి చేరింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.